హలో హాయ్ అందరికీ నమస్తే. నేను మీ గణేష్ వాల్మీకి. మీరు థంబ్నెయిల్ చూసినట్టే ఈరోజు మనం సిబిఎన్ గారి గురించి మాట్లాడుకుంటాము. మరి చాలామంది గత ఎలక్షన్లో చూసుకుంటే అతడు గత ఎలక్షన్లో రిజల్ట్ తర్వాత కూడా చాలామంది చాలా రకాలుగా మాట్లాడడం జరిగింది. మరి ఆ విషయాలు చూస్తే చంద్రబాబు నాయుడుకు ఏజ్ నిండింది, చంద్రబాబు నాయుడు రిటైర్మెంట్ తీసుకొని ఇంట్లో కూర్చోవాలి, చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, ఇక అతని రాజకీయ ప్రస్థానం ముగిసిపోయింది, అతడు ఇక మళ్ళీ జీవితంలో రాజకీయంగా ఎదగలేడు అని చెప్పేసి చాలా మాట్లాడడం జరిగింది. అవన్నీ కూడా మనం సోషల్ మీడియాలో చూసాము. మరి ఈరోజున్న పరిస్థితి ఏంటి? మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆ రోజు ఎవరైతే మాట్లాడారో ఈరోజు వాళ్ళే చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఒక్కలే కాదు, ప్రపంచం మొత్తం మీద మరి మన భారతీయులే కాదు విదేశీయులు సైతం ఈరోజు సిబిఎన్ గారి పేరు మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే భారత రాజకీయాల్లో మనం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను అయితే చూసాము. మరి ఏ విధంగా ఉన్నాయి అవన్నీ మనం అందరం ఒక అంచనాకైతే వచ్చాము. అలాంటి సందర్భంలో సిబిఎన్ గారి పాత్ర ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి చాలామంది అతని గురించి మాట్లాడడం జరుగుతుంది. మరి ప్రపంచం మొత్తం మాట్లాడుతున్న ఆ వ్యక్తి గురించి మనం కూడా మనకు తెలిసిన అంశాలను మనం ఒక్కసారి మన ఛానల్ ద్వారా ఈ వీడియో రూపంలో చేస్తున్నాము. అయితే అతని గురించి చాలా విషయాలు మీ అందరికీ తెలిసినాయే, కాకపోతే మన ఛానల్ ద్వారా కూడా ఒక వీడియో ఉండాలని చేస్తున్నాము. ఒకసారి వీడియో చూడండి, మీకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే కొంచెం ఈజీగా ఉంటుంది, లేకుంటే ఒకసారి రిపీట్ అయినట్టు ఉంటాయి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే 1950లో నారావారిపల్లె, అప్పుడు అది మద్రాసు రాష్ట్రంలో ఉండేది. ఆ సమయంలో అక్కడ నారావారిపల్లెలో జన్మించిన చంద్రబాబు నాయుడు చిన్న వయసులోనే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యూత్గా చేరి చాలా అంటే తక్కువ సమయంలోనే రాజకీయ జీవితాన్ని ప్రారంభించి రాజకీయంగా ఎదిగి చాలా పదవులు అయితే అనుభవించడం జరిగింది. దాంట్లో కొన్నిటిని కనుక చూసుకున్నట్లయితే మరి 28 సంవత్సరాలకే చంద్రగిరి నియోజకవర్గం నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలవడము, 30 సంవత్సరాలకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టి అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతని మంత్రివర్గంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా చేయడం అనేది తన రాజకీయ సామర్థ్యానికి మనం అతని ఎంత సామర్థ్యుడో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే 28 ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని ఒక వ్యక్తి తన స్వతహాగా తాను నిర్మించుకున్నటువంటి ఒక రాజకీయంలో 28 ఏళ్ళకే ఎమ్మెల్యేగా 30 సంవత్సరాలకే మంత్రిగా పనిచేయడం అనేది మరి అతని సామర్థ్యానికి కొలమానంగా చెప్పొచ్చు. అలాంటి వ్యక్తి మరి అంజయ్య మంత్రివర్గంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు సినిమా రంగంలో ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారితో పరిచయాలు ఎక్కువగా కావడం జరిగింది. ఆ సమయంలోనే 1981లో మరి ఎన్టీ రామారావు గారి రెండవ బిడ్డ భువనేశ్వరి గారిని వివాహం చేసుకోవడము, తర్వాత ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వస్తూ తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆ సమయంలో కూడా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. ఎన్టీ రామారావు గారు ఎన్నికల్లోకి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి అగైనెస్ట్గానే చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోవడం జరిగింది. తర్వాత 1983లో తను ఓడిపోయిన తర్వాత కుటుంబ పరిస్థితుల దృష్ట్యా అతడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీలోకి రావడము, వచ్చిన తర్వాత క్రియాశీలక పాత్ర పోషించిండు. తాను అంటే సభ్యత్వాలని కంప్యూటరీకరించడంతో పాటు రాజకీయ కార్యకర్తలందరికీ కూడా శిక్షణ తరగతులు నిర్వహించడం, ఇలా పార్టీని బలోపేతం చేయడానికి తనకున్నటువంటి ఐడియాలజీని ఉపయోగించి పార్టీని అయితే బలోపేతం చేసిండు. మరి అతని కృషిని దృష్టిలో పెట్టుకున్నటువంటి ఎన్టీ రామారావు గారు అతనికి జనరల్ సెక్రటరీ పదవిని కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత 1996లో కనుక చూసుకున్నట్లయితే అతడు దేశంలోనే చాలా క్రియాశీలక పాత్ర పోషించుండు. దాన్ని మనం కొంచెం వీడియో తర్వాత అంటే కొంచెం అతని గురించి చెప్పుకున్న తర్వాత అతని పాత్ర అసలు రాజకీయంలో అతని యొక్క చాణక్యత ఏంటిది అనేది మనం తెలుసుకుందాం. అయితే 1999లో అతడు మరి ఆ తెలుగుదేశం పార్టీని అప్పుడున్నటువంటి పరిస్థితుల కారణంగా తన ఆధీనంలో తీసుకున్నాడు. 1999లో అతడు ముఖ్యమంత్రి కావడం జరిగింది. తర్వాత 1999 నుంచి వెళ్ళి 95, 2004 వరకు కూడా అతడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా మనకు చేయడం జరిగింది. తర్వాత 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2004 నుంచి వెళ్ళి 2014 వరకు ప్రతిపక్ష నేతగా మనకు ఆంధ్రప్రదేశ్కు సేవలు అందించాడు. తర్వాత
2014 తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన కారణంగా మరి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా మూడోసారి అతడు పదవిని చేపట్టడం జరిగింది. ఈ సమయంలోనే మనం ఒక మాట చెప్పుకోవాలి. 2003లో అక్టోబర్ 1వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలిపిరిలో బాంబ్ బ్లాస్ట్ అనేది జరిగింది. ఇది అందరికీ తెలిసిందే. దాని తర్వాత అతడు అసెంబ్లీని రద్దు చేయడం, ఎన్నికలకు పోయేసరికి అధికార యంత్రాంగం అంటే వ్యతిరేకత కారణంగా, ఎందుకంటే అతడు జన్మభూమి కార్యక్రమం అని చేపట్టి అధికారులు అందరినీ అంటే ఒక అటెండర్ స్థాయి నుంచి వెళ్ళి కలెక్టర్ వరకు, ఒక జిల్లాలో అటెండర్ స్థాయి నుంచి వెళ్ళి కలెక్టర్ వరకు అందరూ కూడా ఫీల్డ్ మీద ఉండేటట్లు, టైం టు టైం ఫీల్డ్ మీద ఉండి పనులు చేసేటట్టు అతడు ఒక ప్రోగ్రామ్ను డిజైన్ చేశారు. ఆ ప్రోగ్రాం వల్ల అధికారులందరూ ఇబ్బంది పడి గవర్నమెంట్ మీద ఒక వ్యతిరేకత వచ్చి అది ఆ కాలంలో మరి పార్టీ అనేది ఓడిపోవడానికి కారణమైందని అందరూ చెప్పుకుంటారు. అది కొంత వాస్తవమే. అలాంటి సందర్భంలో అతడు అధికారానికి దూరమై 2004 నుంచి వెళ్ళి 2014 వరకు ప్రతిపక్షంలో ఉండి 2014 తర్వాత విభజన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా మరోసారి గెలవడం జరిగింది. అమరావతి రాజధానిగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాడు. ఆ సమయంలోనే మళ్ళీ వెంటనే 2019 ఎలక్షన్లు రావడం జరిగింది. అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీ గెలిచి మళ్ళీ అతడు అధికారానికి దూరంగా ఉండడం జరిగింది. అయితే ఆ సమయంలోనే అతనిపై చాలా రూమర్స్, అంటే చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, అతడు ఇంట్లో ఒక మూలన కూర్చోవాలి, ఇక అతడు నారా లోకేష్కు మాటలు సరిగా రావు, చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, ఇక వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కానీ తెలుగుదేశం పార్టీ ఉనికి కానీ ఎక్కడా కూడా ఉండదు, ఖచ్చితంగా ఇక ఇతడు రాజకీయాల్లో పనికిరాడు అనేటువంటి నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అవన్నీ అతని రాజకీయ భవిష్యత్తులో ఎన్నో 40 ఏళ్ళ రాజకీయంలో ఎన్నో చూశాడు. అప్పుడు అవి కూడా చూశాడు. దాని తర్వాత అసెంబ్లీలో అతన్ని హేళన చేస్తూ మాట్లాడిన మాటలు కావచ్చు, అతన్ని ఒక కేసులో అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపిన తీరు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. మొన్న జరిగినటువంటి 2024 మళ్ళీ సాధారణ ఎలక్షన్లో అఖండ మెజార్టీ ఇచ్చి ప్రజల్లో అతనికి బ్రహ్మరథం పట్టారు. ఇదంతా చంద్రబాబు నాయుడు గారి గురించి చిన్న రాజకీయ విశ్లేషణ. ఇదంతా మనం ఒక పార్ట్ కింద పెడితే నెక్స్ట్ ఒక పార్ట్ ఏంటంటే అతని రాజకీయ సామర్థ్యం ఏందనేది మనం ఒక్కసారి చూస్తే, మరి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా అయ్యాడు, చిన్న వయసులోనే మంత్రిగా అయ్యాడు, మరి చిన్న వయసులోనే ముఖ్యమంత్రి పదవి కూడా అతడు అనుభవించడం జరిగింది. మరి వీటన్నిటిని చూసుకునే వాళ్ళు మరొకటి ఏంటంటే అతడు 1996లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఒక కూటమిని ఏర్పాటు చేశాడు. అది యునైటెడ్ ఫ్రంట్. 13 చిన్న పార్టీలతోటి అతడు ఒక కూటమి ఏర్పాటు చేసి యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉండడం జరిగింది. మరి ఆ సమయంలోనే ఆ యునైటెడ్ ఫ్రంట్ అనేది మామూలు సంఘటన చేయలేదు. దేశ ప్రధానిని కేవలము జాతీయ పార్టీలకు మాత్రమే సాధ్యమయ్యే దేశ ప్రధాని పదవిని చిన్న పార్టీ అయినటువంటి జేడీఎస్ జనతాదళ్ సెక్యూర్ కర్ణాటక చెందినటువంటి దేవగౌడ పార్టీ తరపున దేవగౌడను ప్రధానమంత్రిని చేశారు. తర్వాత ఐకే గుజ్రాల్ను కూడా చేయడం జరిగింది. ఈ ఒక్క సంఘటన భారతీయ రాజకీయ చరిత్రలో మర్చిపోలేని సంఘటన, మరుపురాని సంఘటన. ఎందుకంటే ఈ ఒక్క సంఘటనను పెట్టుకునే ఈరోజు భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి స్థానిక పార్టీలన్నీ కూడా మేము భారత ప్రధాని ఎందుకు కాలేమని చెప్పేసి ఆయా నాయకులు మాట్లాడడానికి కారణమైనటువంటి సంఘటన. అందుకే ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు కావచ్చు, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు కావచ్చు, లేదా బీహార్లో నితీష్ కుమార్ గారు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరు కూడా మేమెందుకు ప్రధాని కాలేము, మాకు కూడా ఆ సామర్థ్యం ఉంది, మాకు అవకాశం ఉంది, మాకు ఆ అర్హత ఉందని చెప్పడానికి ప్రధాన కారణం ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు యునైటెడ్ ఫ్రంట్ ద్వారా దేవగౌడను ప్రధాని చేయడమే దానికి ప్రధాన కారణం. అలాంటి అంటే ఒక ప్రధానిని నిర్ణయించే అధికారం కలిగి ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఒక ప్రధానిని భారతదేశానికి అందించే సామర్థ్యాన్ని ఆ రోజు కలిగి ఉన్నాడు. దాని తర్వాత 1999లో మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు రావడము, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ టీడీపీ ఒక పొత్తు ఏర్పాటు చేసుకొని ఎన్నికల్లోకి వెళ్ళడము, 42 స్థానాల్లో 36 స్థానాలు అందులో అంటే కూటమికి వస్తే 29 స్థానాలు టీడీపీకి రావడం జరిగింది. అప్పటికే
యునైటెడ్ ఫ్రంట్గా కన్వీనర్గా భారత ప్రధానిని అందించినటువంటి చంద్రబాబు నాయుడు దేశ రాజకీయాల్లో జాతీయ నాయకులుగా ప్రముఖ పాత్ర వహించి మరి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే వ్యక్తిగా అప్పటికే పేరు వచ్చింది. దాని తర్వాత ఈ కూటమి బీజేపీతో కూటమి పెట్టుకున్న తర్వాత బీజేపీ అనేది భారతదేశంలో అంటే ఎక్కువ సీట్లున్న అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ సమయంలో ఎన్డీఏ కూటమిగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రధాని కావాల్సినటువంటి సపోర్టు టీడీపీ ఇచ్చింది. అప్పుడు 1999లో మరి ఏబీ వాజ్పేయి గారు ప్రధాని కావడం జరిగింది. దానికి ముఖ్య కారకుడు మళ్ళీ చంద్రబాబు నాయుడే. ఏబీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత తన మంత్రివర్గంలో టీడీపీకి కీలక పదవులు ఇస్తాను, మీరు రండి మా ప్రభుత్వంలో మీరు భాగస్వాములు కండి అంటే, మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మేము బయట నుంచి వెళ్ళి ఖచ్చితంగా మద్దతు ఇస్తాము, మీ ప్రభుత్వానికి మా సపోర్టు ఎప్పుడూ ఉంటుంది, కానీ మేము పదవులు మాకొద్దు, ఆంధ్రప్రదేశ్లో మా పాలన మేము చూసుకుంటాము, మాకు సహాయ సహకారాలు అందించండి, మా సపోర్టు మీకు ఎప్పుడు ఉంటుందని చెప్పేసి కేంద్ర మంత్రివర్గ పదవులను కూడా తృణప్రాయంగా వదిలేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ రోజే 1996లోనే దేశ రాజకీయాల్లో చక్రం తిప్పి అతడు ఢిల్లీకి వెళ్ళిందంటే ఇలాంటి మైకులు ఎన్నో కూడా అతని ముందు ఉండేవి. ప్రధాని దగ్గర ప్రధాని ఏం మాట్లాడతాడో అంటే ఎంత భారత ప్రధాని ఏం మాట్లాడతాడో అని మీడియా ఎలా చూస్తుందో మరి ఇతడు ఒక కూటమి అధినేతగా కూడా ఇతని మాటలకు కూడా ఆ రోజు మీడియా సంస్థలు చాలా ప్రాధాన్యత ఇచ్చాయి. అందుకే నారా చంద్రబాబు నాయుడు లాగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చాలామంది నాయకులు ఇక్కడ అనుకున్నారు, దాని తగ్గట్టు ప్రణాళికలు చేశారు, కానీ ఆ సామర్థ్యం అనేది మరి అందిపుచ్చుకోలేకపోయారు. అయితే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమవుతుంది, కానీ ఒక సమర్థత గల నాయకత్వము, సమర్థంగా ఆలోచించడము, అంటే భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని పరిపాలన సాగించినప్పుడు మాత్రమే అవకాశాలు పాజిటివ్గా మారుతాయి. కేవలం అవినీతి పరంగా చేస్తే మాత్రం అవి అంటే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ అవకాశం ఎప్పుడు కూడా రాదు. మరి చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, చంద్రబాబు అసలు టీడీపీ పార్టీని సర్వనాశనం చేస్తాము, దాన్ని పుట్టగదులు లేకుండా చేస్తామన్న వాళ్ళే ఈరోజు పుట్టగదులు లేకుండా వెనక్కుపోయారు. అలాంటి సందర్భంలో మరి పడిలేచిన కెరటంలా 2024 ఎలక్షన్లో అఖండ మెజారిటీ సాధించి మళ్ళీ బీజేపీతోటి అటు జనసేన పార్టీతోటి పొత్తు పెట్టుకొని సొంతంగా 16 ఎంపీ సీట్లు సాధించినటువంటి టీడీపీ పార్టీ ఈరోజు భారత రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. మన అందరికీ తెలుసు 540 పైచీలకు ఉన్నటువంటి పార్లమెంటు స్థానాల్లో మరి ఎంపీగా గెలవాలంటే 272 స్థానాలు అనేవి ఉండాలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే. మరి అలాంటి ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా మనం చూస్తున్నాము. మరి భారతదేశంలో 3 దశాబ్దాల తర్వాత అంటే సొంతంగా పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యను కలిగి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల పరిపాలన తర్వాత మరి ఈరోజు ఆ మ్యాజిక్ ఫిగర్ను అందుకోవడంలో విఫలమైందనే చెప్పొచ్చు. 272 స్థానాలకు గాను 32 స్థానాలు తగ్గి 240 స్థానాల దగ్గరనే ఆగిపోయింది. అలాంటి సందర్భంలో అంటే లోక్సభలో అతిపెద్ద సంఖ్యాబలం ఉన్న పార్టీగా ఉన్నప్పటికీ అధికారాన్ని ఏర్పాటు చేయడంలో కొంత వెనుకడుగు ఉంది. కాబట్టి మరి ఇప్పుడు మిత్రపక్షాల సపోర్టు కావాలి ఆ పార్టీకి. అందులో మళ్ళీ నేనున్నా మీ ముందు మీకు సపోర్ట్ చేస్తాను. 99లో వాజ్పేయికి ఎలాంటి సపోర్ట్ ఇచ్చారో ఈరోజు మళ్ళీ బీజేపీ పార్టీకి అదే సపోర్ట్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు ముందుకొచ్చారు. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంటు ఫామ్ కావడానికి మరొకసారి భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్నాడంటే దానికి ప్రముఖ పాత్ర నారా చంద్రబాబు నాయుడు గారిదని క్లియర్ కట్గా మనందరం చెప్పుకోవచ్చు. గత ఎన్నికల్లో చూస్తే ఇదే మోడీ గారు మరి అతన్ని పక్కకు పెట్టి ఆపోజిట్ వాళ్లకు సపోర్ట్ చేసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో తన సపోర్ట్ ఇచ్చాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తన దయాదాక్షిణాలు ఉంటేనే ప్రధాని అవుతావు అనే రీతిలో ఈరోజు అంటే అది ఒక విధి వైపరీత్యమా లేకుంటే అతని యొక్క రాజకీయ సామర్థ్యానికి నిలువెత్తు నిదర్శనమా తెలియదు. ఏ విధంగా కంపేర్ చేసుకున్నా కానీ ఇక్కడ ఈ క్రెడిట్ మొత్తం కూడా నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ఈరోజు కూడా భారతదేశ రాజకీయంలో క్రియాశీలక పాత్ర పోషించే విధంగా తన యొక్క రాజకీయ ప్రస్థానం అయితే ఉంది. మరి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఆంధ్రప్రదేశ్కు అభివృద్ధికి మరింత ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గణేష్ వాల్మీకి. థ్యాంక్ యూ.